మాజీ మంత్రి అంబటిపై రాష్ట్ర మంత్రి గొట్టిపాటి ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డు కల్తీ విషయంలో అడ్డంగా దొరికిపోవడమే కాకుండా తిరిగి బూతులతో ముఖ్యమంత్రిపైనే ఎదురుదాడి చేస్తారా అంటూ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అంబటి రాంబాబుపై ఫైర్ అయ్యారు. ఒంగోలులో గత 15 రోజులుగా ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రి ఒంగోలుకు విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ, మంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజలకు ఆదర్శంగా నిలవాలే తప్ప బూతు పురాణాలతో చీకొట్టేలా ఉండకూడదని హితవు పలికారు. కల్తీ నెయ్యి, కల్తీ మద్యం అసలు వైసీపీ పార్టీయే కల్తీ పార్టీ అని అన్నారు. వారు చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి రోడ్లపైన బూతులు మాట్లాడడం, దాడులు చేయడం మంచి సాంప్రదాయం కాదని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడడం వల్లే కొంత ఉద్రిక్తతకు దారి తీసింది అని అన్నారు. చంద్రబాబు నాయుడు ఇలాంటి కార్యక్రమాలకు వ్యతిరేకమన్నారు. కార్యకర్తలు క్రమశిక్షణలో ఉండాలని కోరుకునే వ్యక్తి అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నేతల తీరును మార్చుకోవాలని హితవు పలికారు. పద్ధతి కాదు, రాజకీయాల్లో మంచి పద్ధతి కాదు. మంత్రిగా చేసినాడు, అన్నీ తెలిసినాడు. ఇలాంటి పద్ధతులు మంచివి కావు. తప్పు చేశారు. తిరుపతి లాంటి మంచి దేశంలో ప్రపంచంలోనే ఒక మంచి దేవాలయంకి బస్టు పట్టించారు. మంచి నెయ్యితోటి లడ్లు ప్రసాదం చేసి 10,000 కోట్లాది మంది భక్తులకి దేవుడు ప్రసాదం పెట్టే దాంట్లో నెయ్యి వాడాల్సిన దాంట్లో కల్తీ నూనె వాడి కల్తీ పనులు చేసేసి కల్తీ పార్టీ, కల్తీ వ్యవహారాలు చేసే పార్టీ చేసిందే కాకుండా వాళ్ళ తప్పు పూడ్చుకోవటం కోసం దాడులు చేయటం, బూతులు మాట్లాడటం, ఒక ప్రజాప్రతినిధిగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన వాళ్ళు రోడ్ల మీద పడి బూతులు మాట్లాడి రెచ్చగొట్టడం అనేది మంచి సాంప్రదాయం కాదు. చేయడు మా ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పుడు అలాంటి ఒప్పుకోడు. అతను రెచ్చగొట్టి తెలుగుదేశం కార్యకర్తలను రెచ్చగొట్టి చేయడం వల్ల ఉద్రేక పరిస్థితి వచ్చింది. అంతే తప్పక తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమన్వయంతో ఉండే అలవాటు ఉంది. ఎప్పుడు కూడా మా నాయకుడు అట్లాంటివి చేస్తే ఒప్పుకోడు. ప్రజాస్వామ్యం అనేది 4 పాదాల మీద నడుస్తాం. స్వేచ్ఛగా, స్వాతంత్రంగా ఎవరైనా తిరుగుతున్నారు. మీరు చూశారు, రఫాలు అంటూ తిరిగినా, కారు కింద మనుషులు దొక్కించిన వారు ప్రోగ్రాంలు పెట్టుకుంటే మేము ఎక్కడ ఆపలేదు. నిన్న ఒక సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉండి 4వ సారి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని మీరందరూ కూడా విన్నారు. మీడియాలో సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడారు అంబటి రాంబాబు గారు. దాన్ని ఖండించారు. దానిలో వారు నేను క్షణికావేశంలో మాట్లాడాను, ఏదో రకరకాలుగా మాట్లాడారు. దాని మీద మాట్లాడితే ఆ సందర్భాన్ని తీసుకొని ఇక్కడ రాష్ట్రపతి వాళ్ళని విధించాలంటాం మీ యొక్క అజ్ఞానానికి, అవివేకానికి నిదర్శనం. నేను ఒక్కటే చెప్తున్నా, నిండు సభలో మీరు చేసినటువంటి దానికి, మా నాయకుడికి మీరు చేసిన పరాభావానికి మీరు ఈరోజు ఈ స్థితికి దిగజారారు. దాని పరాకాష్ఠగా తీసుకెళ్లడమే నిన్న అంబటి వ్యాఖ్యలు. అంటే మీరు ఏ స్థాయికి వెళ్తారో ఊహించుకోండి. మా నాయకుడు సంయమనం పాటించమంటాడే కానీ రెచ్చగొట్టే విధంగా చేయడు. మీ ఇంటిని మీరే తగలబెట్టుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు మా నాయకుడి మీద క్లీన్ చిట్ వచ్చింది మీరు చేసినటువంటి తప్పుడు కేసుల వల్ల. మీరు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు తప్పితే ప్రజా సంక్షేమం మీకు ఏనాడు పట్టదు. మీరు 30 ఏళ్ళని విర్రవీగారు. అలాంటి మీరు 5 ఏళ్లకే ప్రజలు తరిగి కొట్టారు. ఈరోజు జరుగుతున్న సంఘటనలు మొత్తం కూడా ప్రజలు పూర్తిగా గమనిస్తున్నారు. ప్రజలు అమాయకులు కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడని వారి తోడ్పాటు మనం 20 నెలల క్రితం ఇచ్చినటువంటి తీర్పులనే గమనించాం. ఇలాంటి వాటికి మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళం కానీ మీలాగా ప్రజాస్వామ్యం కూనీ చేసే వ్యక్తులం కాదు. ప్రజలను గౌరవించేవాళ్ళం అనేటువంటిదని మా నాయకుడు ఇచ్చినటువంటి సిద్ధాంతం. దానికి మేము కట్టుబడినాం. ఈ రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని నేను చెప్తున్నాను. ప్రజలు సంతోషంగా ఉన్నారని నేను చెప్తున్నాను. పచ్చకామరాలకు లోకమంతా పచ్చగా కనపడుతుంటూ మీకు ఏదో అక్రమాలు, అరాచకాలు మీకు ఇప్పుడు కూడా బుద్ధి మారలా. నిన్న సిట్లో ఏమని వచ్చింది? సిట్ క్లీన్ చిట్ అన్నారు. క్లీన్ చిట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు వచ్చినటువంటి క్లీన్ చిట్. మీరు దాన్ని వక్రీకరిస్తూ ఏదో జరిగిందని చెప్పి, అంటే కల్తీ చేసినట్టు లడ్డులో నెయ్యి లేని కాడ, ఆవు నెయ్యి లేని కాడ అసలు కల్తీ కృత్రిమంగా కెమికల్తో నెయ్యి వాడి కోట్లాది ప్రజల భక్తుల మనోభావాలను దెబ్బతీసి అది వెలుగులోకి రాకుండా ఏదో నేను చెప్తున్నాను. మీరు సిట్ నివేదికలో మీరు జంతువుల కొవ్వు వాడినట్టు అవశేషాలు ఉన్నట్లు కూడా రిపోర్ట్లో ఉంది. రిపోర్ట్ బహిర్గతమైన తర్వాత మేము ప్రతి పేజీలో ఎక్కడున్నాయో కూడా చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను.
మీ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ జిల్లా నుంచి వెళ్ళాడు ఆయన తిరుపతి చైర్మన్గా. ఆయన పిఏకి 4.5 కోట్లు వస్తే పెద్దోళ్ళకి మీకెంత ఉందో, మీ పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో మొత్తాన్ని కూడా బయటకు తీస్తాం. దాన్ని బయట కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు. ఏది ఏమైనా మీ డైవర్షన్ పాలిటిక్స్ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు చేసేటువంటి బూత్ పంచాంగం, మీ అరాచకాలని ఎప్పుడూ కూడా మేము తిరస్కరిస్తున్నాం. మీకు ప్రజలు బుద్ధి చెప్పారు, తగిన బుద్ధి మళ్ళీగానా మీరు బయటికి రాకుండా చేస్తారని నేను చెప్తాను. తప్పు చేస్తే చట్టం తన పని చేస్తుంది. మేము అరెస్ట్ చేయాలంటే చాలా చేస్తాం. ఈ ప్రాంతాల్లో కూడా రకరకాల అరాచకాలు జరిగినాయి, వాళ్ళు ఎవరు మేము చేయలే. నిన్న అసభ్యకరంగా చేసిన దానిలో కంప్లైంట్స్ వచ్చినాయి, విచారణ చేసిన విచారణలో రిపోర్ట్ కూడా తొందరగా కోర్టు పెడితే వస్తాయి. చట్ట ప్రకారమే చర్యలు తీసుకుంటాం. కానీ ఇలాంటి వ్యక్తుల్ని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించడాలు మేము చేయం. మా నాయకుడికి అది ఇష్టం లేదు. మేము ఈ రాష్ట్రంలో శాంతి భద్రతతో పాటు అభివృద్ధిని సంక్షేమాన్ని అందించాలి మా ఆకాంక్ష. మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మా ప్రధానమంత్రి గారు, మా ఉమ్మడి ఎన్డీఏ పక్షాల అభిమతం కూడా అభివృద్ధి అని చెప్తున్నానండి.